హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 31వ అధ్యాయంలో ఉన్నాం. ఇది చివరి అధ్యాయం ఇది. సో మనం 30 కంప్లీట్ చేసి 31 ప్రవేశించబోతున్నాం ఈరోజు. సో ప్రచేతల్ని వరం కోరుకోమన్నాడు భగవంతుడు. వాళ్ళు మాకు ఆల్మోస్ట్ వరాలు మీరే మాకు ఇచ్చేశారు, దర్శనం రూపంలో మాకు ఇచ్చారు. మీరు మాకు మీ పాద పద్మాలను సేవించుకునే అవకాశం మాకు ఇచ్చారు. అంతకంటే గొప్ప వరాలు ఇంకేం మాకేమి అవసరం లేదు, అంటే అంతకంటే మించిన వరాలు ఇంకేమీ లేవు అంటున్నారు. ఆ తర్వాత అయినా కూడా మాకు ఇంకొక వరం కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. సో ఏంటో వాళ్ళు అడిగిన వరం, ఎంతవరకు జన్మలు ఉంటాయో తెలియదు, మాయలో ఎంతవరకు ఇంకా మేము కొట్టుమిట్లాడుతుంటామో తెలియదు. అయితే వాటి వల్ల ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటామో, ఎంతవరకు ఉంటామో, ఎంత కాలం వరకు ఉంటామో మాకు తెలియదు. అయితే అంతవరకు కూడా మాకు కృష్ణ కథ చర్చల్లో పాల్గొనే భక్తుల సాంగత్యం జన్మ జన్మలకు కావాలి. సో భక్తుల సాంగత్యం అని మనం చెప్పుకునే మనము భక్తుల సాంగత్యంలో ఉండేటువంటి సూత్రాల్ని మనం పాటించాల్సి వస్తుంది. ఏంటది? మన మధ్య సేవలో ఎప్పుడు కూడా కృష్ణుడు గురించి, లేదా మనం ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇంకేమైనా తెలుసుకోవాలా, భక్తి సంబంధించినటువంటి అనేక విశేషాలలో వాటి యొక్క విచారంలో భాగంగా మనం కలవాలి తప్ప మిగతా విషయాల్లో మాట్లాడుకోవడానికి, అనవసరమైన విషయాలు చర్చించుకోవడానికి మనం ఏ విధంగానూ మొగ్గు చూపకూడదు. అప్పుడే మనము వేరే వాళ్ళకి భక్తుల సాంగత్యాన్ని మనం కల్పిస్తున్నాం. ఊరికే పేరుకు మాత్రం భక్తుల సాంగత్యం అని చెప్పుకొని కలవాలి అన్నప్పుడు, కలవడానికి గల రీజను కృష్ణుడి గురించి ఆలోచించేది, కృష్ణుడి గురించి మాట్లాడేదైతే మనుషులు కూడా ఎంత దూరం నుంచైనా వస్తారు. కానీ మనం మన సాంగత్యంలో ఆ విషయాలు కాకుండా ఇంకా అనేక ఇతర విషయాలు చేయనుకోండి, అక్కడ దాకా రావాల్సిన అవసరం ఏందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అదేదో మేము మా ఇంట్లోనే మేము చేసుకుంటాం కదా, అక్కడ ఇక్కడ వాతావరణం పెద్దగా మార్పు లేనప్పుడు మనం అక్కడ పోయి మనం కొత్తగా పొందేది ఏముంది అక్కడ. సో కాబట్టి భక్తుల సాంగత్యం అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అన్నమాట. అంటే నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అని అంటే వాళ్ళకి నేను కృష్ణుడి గురించి, లేదా వాళ్ళ జీవితానికి అవసరమైనవి మనం, లేదా వాళ్ళకి ఏదైనా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా అవకాశం ఉంటే మనం చూడాలి. అనవసరమైన విషయాల్లోకి మనం ఇంకా వేటి గురించి వేరే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అలాగే మన టైం కూడా మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇంకేమన్నా చూడండి. సో తులయామలవేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంగస్య మర్త్యానాంకి ఉతాశిష. ఒక క్షణకాలం భక్తుడి యొక్క సాంగత్యం స్వర్గారోహణలో అనేక ఉన్నత లోకాలకు పోవడం వల్ల వచ్చే ప్రయోజనం కావచ్చు, లేదా భగవంతుడిలో ఐక్యం అవ్వాలనే భావనలో ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధన వల్ల వాళ్ళు పొందేటువంటి ఆనందంతో పోల్చుకుంటే భక్తులతో సాంగత్యం ఒక క్షణంలో మనకి దానికంటే మించిన ప్రయోజనం దొరుకుతుంది అనమాట. సో అది వాళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళు. సో స్వచ్ఛమైనటువంటి భక్తులు అంటే శుద్ధ భక్తుల యొక్క సహవాసం దొరకడమే అత్యంతమైనటువంటి వారు. సో ఆ సాంగత్యంలో మనం మనం చర్చించుకునే కృష్ణ కథ అంట మనకి నారాయణుడి యొక్క ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడంట. అక్కడ ఇంకెటువంటి వాంఛలు, ఈర్ష్య, భయం ఉండదంట. ఇంకా అంటే రాబోయే రోజుల్లో కృష్ణుడి గురించి వినే కొంది, కృష్ణుడి గురించి మనం చేసే కొంది, కృష్ణుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఆ ధైర్యం అన్నిటి నుంచి మనకి ఉపశమనం ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు ముఖ్యంగా ప్రచేతలు, మీ భక్తులు పుణ్యక్షేత్రాలు లాంటి పుణ్యక్షేత్రాలనే పవిత్రం చేస్తారు వాళ్ళు. శివుడి యొక్క సాంగత్యం వల్లనే నాకు మీరు దొరికారని పెద్ద పెద్ద యోగులు, ఋషులు మిమ్మల్ని మీ గురించి వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అర్థం కాదు, అయినప్పటికీ కూడా వారి సామర్థ్యం మేరకు వాళ్ళు కీర్తిస్తారు. కాబట్టి మేము కూడా మా సామర్థ్యం వరకు మేము కీర్తిస్తాము అని చెప్తూ, ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగానే భగవంతుడు వరం ఇచ్చాడు, అలాగే మీరు అని చెప్తూ వాళ్ళని
ఆ, మనీషా అని చెప్పేసి స- మ- మ- మనీషా అనే ఒక ఆమె చెట్ల మధ్యలో మీకు దొరుకుతుంది. ఆ మనీషా అనే ఆమెని మీరు పెళ్లి చేసుకోండి. తర్వాత మీకు దక్షుడు పుడతాడు. ఆ దక్షుడు ప్రజాపతుల్ని మళ్ళీ ఆయన ఆ ప్రజాపతుల్ని మళ్ళీ సంతానంగా తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ ఈ ఈ ఈ లోకాల్ని ఆ, మళ్ళీ జీవులతో నింపుతారు అని చెప్పాడు అనమాట. సో దక్షుడు మళ్ళీ పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైష్ణవ అపరాధం చేశాడు. శివుడికి అపరాధం చేశాడు. ఎస్, భక్తులు మనల్ని వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. మనం చేసినటువంటి వాటిని వాళ్ళు పెద్దగా వాటిని గురించి వాళ్ళ గురించి పెద్దగా ఆ, ఆవేదన చెందకపోవచ్చు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు క్షమించకపోవచ్చు కూడా మనల్ని. కానీ భగవంతుడు వదలడు మళ్ళీ. భక్తులు క్షమించమని చెప్పి క్షమించినా కూడా ఒక్కోసారి భగవంతుడు అది భక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఒక పక్క కీర్తిస్తూనే ఇంకోవైపు మనకి ఇవ్వాల్సిన దండన ఆయన ఇచ్చే తీరుతాడు అనమాట. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, ఎవరితో అయినా సరే మనం. అందుకే భగవంతుడు కూడా సారీ, ప్రభుపాదుల వారు ఒక భాషలో చెప్తారు అనమాట. వాళ్ళ తల మీద వచ్చే ఎండని ఎంతైనా భరించగలుగుతారు, కానీ తల మీద పడే ఎండని ఎంతైనా భరించగలని, కానీ కాళ్ళ దగ్గర పడే ఎండను మాత్రం భరించలేరు కదా. ఎంత ఎండనా సరే నడుచుకుని వెళ్తాం, కానీ పాదాలకు కానీ చెప్పులు లేకపోతే అది మనం తట్టుకోలేం కదా. అదే విధంగా భగవంతుడు తన తల మీద, అంటే తన మీద వచ్చే నిందల్ని తాను ఎంతైనా భరిస్తాడు, సహిస్తాడు, లేదా పట్టించుకోడు. కానీ తన పాదాల మీద వచ్చేటువంటి ఏదైతే వాళ్ళకి జరిగే, అంటే వాళ్ళ పాదాలంటే ఎవరు? భక్తులు. తన్నే నమ్ముకున్న భక్తుల మీద కానీ ఏదైనా జరిగింది అంటే, ఓకేనా, అది సహించడం అనమాట. సో ప్రభుపాద వారు ఒక భాష్యంలో ఈ విషయం చెప్తాడు అనమాట. అందుకనే భక్తులు మనం ఏమన్నా పర్వాలేదులే, వాళ్ళు వాళ్ళు ఇలా అన్నారు, మనం ఇలా అన్నాం, ఇది ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ ఈ అనవసరమైనటువంటి ఈ వాద ప్రతివాదనలు, మనల్ని మనం సమర్థించుకోవడాలు, ఇవన్నీ అవసరం లేదు మనకు అసలు. ఓకే, ఒక మెట్టు కిందకి దిగి అయితే అయింది, అయిపోతే అయింది, జరిగిపోయింది జరిగిపోయింది అని చెప్పి మనం ముందుకు ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. ఎలా మనం భక్తిలో ఇంక ఎదగాలి అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి తప్ప, అనవసరమైన విషయాల్లోకి మనసులోకి ఎక్కించుకొని, ఓకేనా, మనం దాన్ని 10 మందికి చెప్పి గందరగోళం చేసుకొని ఆ తర్వాత ఎక్కడ కూడా అంతా ఇలాగే ఉందని మనం ఆ, అనవసరంగా ఆ, మళ్ళీ పాత అదే స్థితికి మళ్ళీ వెళ్ళిపోవడం మనకి ఏ విధంగా శ్రేయస్కరం కాదనమాట. సో ఆ విధంగా ఆ భగవంతుడి నుంచి వరాలు పొంది, సో మరీషాని పెళ్లి చేసుకొని ఆ తర్వాత దక్షుడిని వాళ్ళు సంతానంగా తెచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇది 31వ అధ్యాయంలో. ప్రచేతలు అనుకున్నట్టుగానే వాళ్ళు ఈ లోకాలని అనేక సంవత్సరాలు వాళ్ళు పాలించిన తర్వాత, వేల సంవత్సరాల విధి నిర్వహణ తర్వాత భగవంతుని వరములు గుర్తుకు వచ్చి మారిషాను దక్షుడి రక్షణలో ఉంచి ఇంటిని త్యజించారు. సో మారిషాను ఏం చేశారు? కొడుకు దక్షుడి యొక్క సంరక్షణలో పెట్టారు. ఈ దక్షుడి గురించి మళ్ళీ వస్తుంది, ముందు ముందు స్కందాల్లో వస్తుంది ఈ దక్షుడి తర్వాత ఏం చేశాడు అనేది. ఓకేనా. సో ఆ ఆ చరిత్ర అంతా మళ్ళీ తర్వాత మనం ఎలాగో మనం చర్చించుకుంటాం. సో వీళ్ళు గుర్తుకొచ్చింది, భగవంతుడు మనం వరాలు ఇచ్చాడు కదా, మనం అంతిమంగా భగవద్ధామానికి చేరుకునేస్తాం. కానీ దానికి తగినటువంటి సాధన చేయాలి. సో వాళ్ళు చేయగలిగిన, వాళ్ళు 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. భగవంతుడు అనుకున్నట్టుగానే, భగవంతుడు వాళ్ళకు కోరుకున్న వరంగానే భగవంతుడు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి భక్తుల సాంగత్యాన్ని ఇచ్చాడు. భక్తుల సాంగత్యం వల్ల రాజ్యాలని లేరు. అంతిమంగా వానప్రస్థం టైం వస్తుంది. అంతిమంగా ఇక్కడ నుంచి భగవద్ధామం చేరుకునే దానికి ప్రతి ఒక్కరూ అవకాశం మనం తీసుకోవాలి. అవకాశాలు మనకి రావు, మనం తీసుకోవాలి. ఒకరోజు అన్ని సమస్య పోతాయిలే, ఒకరోజు అన్ని సెటిల్ అయిపోతాయిలే, అప్పుడు మనం చూద్దాము అనే పాయింట్ లేనే లేదు. అవకాశాలు మనం తీసుకోవాలి, నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా వెంటనే
వీటిని అమలుపరచాలనేది మనం అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఏమేం పరిస్థితులు వస్తే త్వరగా మనం త్యజించేద్దామా వీటిల్ని అని. కోర్స్ ఇప్పుడు మనం మానసికంగా త్యజించాలి. మానసికంగా మన రోజు జరిగే వ్యవహారాల్లో, మన సాంసారిక జీవితంలో మానసికంగా కొన్ని వాటికి మనం త్యజించడం మొదలుపెట్టుకోవాలి. అంటే ఎట్లా? ఎప్పటికైనా సరే నేను అంతిమంగా భగవంతుడి యొక్క ధ్యాసలో గడపడానికి నేను నేను వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాల్సిందే అని. ఓకే. ఈరోజు బాధ్యతలున్నాయి. ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బయటకు పోయే అవకాశం లేదు. బయటకు పోతే ఇప్పుడు మనం ధర్మాన్ని వదిలినట్టే. కానీ దానికి కూడా ఒక టైం ఉంది. ఈ టైం లోపల ఇది జరిగిపోవాలి అని. జరిగినా జరగకపోయినా నేను నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సింది. బయటికి వెళ్ళడం అంటే మళ్ళీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనమేం వనాలకు పోలేము. అట్లీస్ట్ ఎక్కువ బాధ్యతలు మందిరంలో నేను ఎక్కువ బాధ్యతలు తీసుకొని మ్యాక్సిమం టైం నేను మందిరం విషయాలకే నేను గడుపుతాను. ఏదో ఉండడానికి ఏదో కొంచెం వాళ్ళకి నేను కూడా ఉన్నామని తినడానికి మాత్రమే ఫిజికల్గా ఉన్నాం ఇంట్లో అంతే. శారీరకంగా ఉన్నామే తప్ప మనసంతా కూడా మన ఇస్కాన్ ఉద్యమాన్ని కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్ళాలి, దానికి నా వంతుగా నేను చిట్ట చివరి ఊపిరినంత వరకు నేను ఏం చేయాలి అని మనం దాని మీద ఎక్కువ మానసికంగా మనం ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఎట్లయితే ప్రజాపతులు కావచ్చు, గతంలో మనం తీసుకున్నటువంటి మన రాజులు, ప్రాచీన భవిష్యత్ కావచ్చు, పృథు మహారాజు కావచ్చు, అలాగే వీళ్ళందరూ ఏ మూడ్లో వీళ్ళంతా బయటకు వస్తున్నారో అదే మూడ్ని మనం అందరం కూడా కొనసాగించాలి. సో అదే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ భార్యని వాళ్ళ కొడుకు సంరక్షణలో పెట్టి ఇంటిని త్యజించారు. అంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు త్యజించేశారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సముద్ర ఒడ్డున జాజలి ఋషి స్థావరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించి అందరి పట్ల సమానత్వం పెంచుకున్నారు. మరి కృష్ణ చైతన్యంలో పూర్ణత్వాన్ని సాధించారు. మొత్తానికి వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళి పరిపూర్తిగా వాళ్ళ హృదయాన్ని పవిత్రం చేసుకునేటువంటి సాధన అక్కడ చేశారు. ఎందుకంటే హృదయం పవిత్రం అయితేనే అందరినీ సమానంగా చూసేటువంటి ఆ గుణం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో పూర్తిగా వాళ్ళు పరిపూర్ణం చేసుకున్నట్టే, వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించారు. మనం వ్యక్తుల్ని వేరువేరుగా చూస్తున్నాము అంటే, అయిన వాళ్ళుగా, కాని వాళ్ళుగా, ఉన్న వాళ్ళుగా, లేని వాళ్ళుగా చూస్తున్నాము అంటే, ఒకరి మీద పక్షపాతం, మరొకరి పట్ల మనకి ద్వేషం ఉంది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా నేను చాలా ప్రయాణం చేయాలి. నాకు ఎవరైనా సరే నాకు ఒకటే అనే భావన కనుక కలిగింది అనుకోండి, అంటే నేను ఆల్మోస్ట్ నేను లక్ష్యం వైపు నేను కొంచెం శీఘ్రంగా నా ప్రయాణం ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే భక్తుల సాంగత్యంలో గడపడం వల్లే మనకి తెలుస్తుంది, నేను అందరినీ సమానంగానే చూస్తున్నానా, లేదా కొంతమంది పట్ల నాకు 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 కొంతమంది నాకు పడట్లేదా, కొంతమందికి మనకి ఏదో తెలియనటువంటి ఒక లోపల చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా కలుగుతుందా వీళ్ళ వల్ల మనకి. అది మనం భక్తుల సాంగత్యంలోనే కాదనమాట, భక్తులు కానటువంటి వాళ్ళతో కూడా మనకి అదే సమానత్వం రావాలి. నేను ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలగాలి, ఇంక్లూడింగ్ చీమని, దోమని, ఇతర జీవరాశులను కూడా. అందుకని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శనం. నిజమైన పండితుడు సమదర్శనం కలిగిస్తాడు. అంటే సమదర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే హృదయంలో కామక్రోధ మోద మత్సర్యాలన్నీ కూడా పూర్తిగా కడిగివేయబడ్డాయి కాబట్టి ఆ యొక్క దృష్టి, ఆ దర్శనం కలుగుతుంది. అందరూ సమానమైనటువంటి దర్శనం కలుగుతా ఉంది. మనకి దర్శనం కలగటం లేదు అంటే ఇంకా లోపల
ఇవి ఉన్నాయని అర్థం. అది ఎంత శాతంలో ఉన్నాయనేది మనకి మన పరిస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే. బట్ మొత్తానికైతే ఉన్నాయి. అది పూర్తిగా శూన్యమయ్యేదాకా మనం ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రచేతలు వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఈ సాధన చేసి ఈ స్థితికి వాళ్ళు చేరుకోగలిగారు అనమాట. అప్పుడు వాళ్ళు ఇది చేస్తూ ఉండగా అక్కడ నారదుల వారు అక్కడికి వచ్చారు అనమాట. వాళ్ళని చూడడానికి వచ్చారు వాళ్ళు. సో ఇదంతా ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లోకి వెళితే ప్రచేతల యొక్క వాళ్ళ యొక్క కొలువులో నారదుల వారు ధ్రువ మహారాజు గురించి కీర్తించారు. ఏదైతే మైత్రేయముని ఈ విషయం చెప్పాడో అప్పుడు విదురుల వారు అడిగిన ప్రశ్న, అసలు ఈ ప్రచేతలు ఎవరు అని ఆ ప్రశ్నకే ఈరోజు ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది. నారదుల వారు అక్కడికి వచ్చారు. ప్రచేతలు వాళ్ళ రజం త్యజించిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ వానప్రస్థాన్ని ఆల్మోస్ట్ ముగించుకునే ఇదిలో అక్కడికి వచ్చారు నారదుల వారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నారదుల వారికి ఆసనం ఇచ్చి విచారం చేశారు. ఏం విచారం చేస్తారు వాళ్ళు? భక్తికి సంబంధించి విచారం చేస్తారు. వాళ్ళ సాధన గురించి, ఇంకా వాళ్ళు ఏం ఎదగాలి, ఇంకా ఏ స్థాయిని వాళ్ళు అందుకోవాలి భక్తి మార్గంలో. సో ఈ విచారం చేస్తారు. మన మధ్య సాధువులు వచ్చారు అని అంటే డెఫినెట్గా సేవలు చేస్తాము మనం. వాళ్ళకి వసతి కల్పిస్తాం, భోజనాలు కల్పిస్తాం, పెడతాము, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చూసుకుంటాం. కానీ దానికి ముందర వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రశ్నలు వేయాలి అయ్యి మన మనసులో గట్టిగా వాటిని మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలి. జనరల్గా మనం వాళ్ళకి వసతి ఇవ్వడానికి మనం ముందుకు వస్తాం. మనం ఖచ్చితంగా అది మనకు చాలా అదృష్టం, అది భాగ్యం అది. కానీ అంతకంటే పెద్ద భాగ్యం ఏంటి అని అంటే మన సాధన సంబంధించి లేదా మనలో ఉన్నటువంటి మనం చూసేటువంటి మనలో మనలో లోపాలు, మనలో బలహీనతలు, వాటి గురించి అడగాలి. వాటిని ఎట్లా అధిగమించాలో మనం వారి దగ్గర నుంచి మనం పరిష్కారాలు తెచ్చుకోవాలి. అది మెయిన్ పాయింట్ అక్కడ. మిగతావి మనకు సామర్థ్యం మేరకు మనం ఎలాగో చేస్తాం, చేయాలి, చేస్తాం కూడా. కానీ మెయిన్ పాయింట్ అదే అన్నమాట. ఎక్కడ మనం సాధన ముందుకెళ్ళడంలో ఎక్కడైతే ఏం ఆటంకాలు వస్తున్నాయి, లేదా మనం సాధన చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇలా వెళ్తూ ఉంటే దీని యొక్క పరిణామాలు ఎలా ఉండబోతాయి, రాబోయే ప్రమాదాలు ఏమేమి రావచ్చు ఆధ్యాత్మిక జీవితంలో, లేదా మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం సమయాన్ని ఎలా తీసుకోవాలి భక్తి చేసుకోవడానికి, ఆ సమయాన్ని ఎలా మనం ఆదా చేసుకోవాలి, ఎన్నో ప్రశ్నలు మనం అడిగి మన 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 పరిష్కారం తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు, సలహాలు, పరిష్కారాలు ఇస్తారో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా పాటించాలి. ఎందుకనంటే ఖచ్చితంగా పాటిస్తే మనకి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది. లేదా ఆ పాటించే క్రమంలో మళ్ళీ కొన్ని కొత్త సందేహాలు రావచ్చు, మళ్ళీ వాటిని అడగొచ్చు. కానీ ఒకసారి మనం అడిగి అది మనం పాటించలేదు అంటే, లేదా మనం పరిష్కారం తెచ్చుకోలేదు అంటే నెక్స్ట్ టైం మనం అడిగే ప్రశ్నకి ఇంక విలువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని తలుచుకోరు. చెప్పిన దాన్ని పాటించనప్పుడు మన సమయం ఎందుకు ఇవ్వాలి? దానికంటే కూడా ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరైతే పాటించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వడం ప్రారంభిస్తారు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం సాధును అడుగుతున్నాము అని అంటే మనం దాన్ని ఆయన ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనుకుంటేనే మనం ప్రశ్నలు వేస్తే మంచిది. ఎందుకంటే మనం అంత సీరియస్గా ఉండాలి అనేది వాళ్ళ భావన. చెప్పింది ఫాలో అవ్వాలి, ఎందుకంటే అయితే వీళ్ళ కర్మల నుంచి వీళ్ళు బయటికి రాగలరు అనే ఉద్దేశంతో చాలా సీరియస్గానే వాళ్ళు తీసుకుంటున్నారు. మనం
ఏదో మొహమాటం అడుగుతున్నామా, ఏదో అడగాలి కాబట్టి అడగాలి, వచ్చారు కాబట్టి ఏదో మనం ఏదో ఒక ఇంప్రెషన్ తీసుకొని అడగాల, లేదా మన మీద ఒక మంచి అభిప్రాయం వస్తుందిలే, మంచి ప్రశ్నలు వేస్తే అందరిలో కల్లా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళను, జ్ఞానవంతులను ఆ భావంలో వస్తే అప్పుడు మనకి వాళ్ళు మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనకి ప్రాముఖ్యత ఇస్తారు అనే భావనలో అడగడం వల్ల మనం నష్టపోతాం ఎక్కువ. మనం మన అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్న ప్రయోజనాన్ని మనం పొందగలగాలి. పొందగలగడం అంటే ఏంటి? చెప్పిన దాన్ని ఫాలో అవడం వల్ల ప్రయోజనం వస్తుంది. మన ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు పెద్దగా. కోర్స్ దాని దాని ఇది దానికి ఉంటుంది. బట్ అంతకంటే రెట్టింపు ప్రయోజనం మనం పాటించడం వల్ల వస్తుంది. మనం పాటించకుండా మన ఊరికే ప్రశ్నలు అడుగుతా ఉన్నా, లేకపోతే మనం ఉమ్, దాన్ని అలక్ష్యం చేసి దాన్ని పెద్దగా వాటి మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోతే మనం ఒక విధంగా ఇంకెవరికో వచ్చే అవకాశాన్ని మనం లాగేసుకొని మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు. ఇంకెవరో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళ ప్రయోజనం పొందుండొచ్చు కదా వాళ్ళు. సరే, ఈ భగవంతుడు ఏదో ఆజ్ఞ మేరకు, లేదా ఈసారి మనకు అవకాశం వచ్చింది, మనకి వచ్చిన అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే అప్పుడు ఆ సాధువు అడుగుతారు, నెక్స్ట్ టైం వాళ్ళ ఇంట్లో మనకు దొరుకుతుందా, ఆ, ఈసారి మళ్ళీ మనం వాళ్ళ ఇంట్లో మనకి ఉండే అవకాశం దొరుకుతుందని అడగొచ్చు వాళ్ళు. ఎందుకంటే తత్వ జిజ్ఞాస ఉండేటువంటి వ్యక్తుల మీద వాళ్ళకి ఇంకా అపారమైనటువంటి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే తెలుసుకుంటున్నారు, తెలుసుకున్న వాళ్ళు పాటిస్తున్నారు. పాటించడం వల్ల వాళ్ళు ఎంతో ప్రగతి సాధించారు, అది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి ఆ, అవకాశాన్ని మనకు 100% మనం తీసుకోవాలి. సో హోల్ పాయింట్ ఎస్, వసతులు వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం చేసుకోవడం డెఫినెట్గా నా ప్రయోజనం ఉంది. బట్ హైయెస్ట్ ప్రయోజనం పొందాలి మనం, అంటే అత్యున్నతమైనటువంటి ప్రయోజనం పొందాలి. అది ఇచ్చేటువంటి మనం మన ప్రశ్నలు అడగాలి, ఇచ్చేటువంటి సూచనల్ని సలహాల్ని మనం పాటించగలగాలి. పాటించి వాళ్ళకి చెప్పాలి, మీరు చెప్పారు కదండి మేము పాటించాం, నిజంగా నేను దాని నుంచి నేను బయటపడ్డాను అంటే అది ఆ వ్యక్తికి, అది ఆ సాధువుకి ఎనలేనటువంటి తృప్తినిస్తుంది. మొత్తానికి పర్వాలేదు, ఒక ఒక భక్తుడి యొక్క జీవితంలో నేను ఎంతో కొంత నేను చేయగలిగింది భగవంతుడికి అనుగ్రహం మీద నేను చేయగలిగానని తృప్తి అతనికి మళ్ళీ నూతన ఉత్సాహం ఇస్తుంది. ఇంకా 10 మందికి చేయాలి అని ఉత్సాహం ఇస్తుంది. అందుకని భాగవతం క్లాసులు కావచ్చు, వేరే ప్రవచనాలు అన్నిట్లో కూడా అడిగే ప్రశ్నలను బట్టి వాళ్ళకి ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చేయాలి అనే ఉత్సాహాన్ని తెలియకుండా శ్రోతృలు వాళ్ళు సాధు యొక్క జీవితం మీద ప్రభావం చూపించగలుగుతారు. మనకు ఆయన నుంచి ద బెస్ట్ క్వాలిటీస్ కావాలంటే మనం ద బెస్ట్ విషయాల్ని విచారం చేయాలి. అందుకే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ ఆ వినేది మన మీద, మన జీవితంలో జరుగుతున్న దాన్ని ఎప్పుడు విశ్లేషించుకుంటూ చూడాలి. మరి మనం అయితే ఇలా లేవే, ఇలా లేవడానికి గల మన ఆటంకాలు ఏంటి, ఆటంకాలుని మనం ఎలా పరిష్కరించుకోవాలి అన్నప్పుడు వస్తాయి. చెప్పేటప్పుడు అంటే మనం ప్రవచనం వినేటప్పుడు ఆ వినే దాంట్లో మన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో మన పక్కల గురించి ఆలోచించబడలేదు, మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించబడలేదు, మన గురించి ఆలోచించాలి. మరి ఇక్కడ మనం ఈ స్థాయిలో లేకపోవడానికి మనకి ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఆ ఆటంకాలుని మనం ఏ పద్ధతిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళి వాటిని ప్రజెంట్ చేయాలి, అంటే ఆయన అడగాలి. వాటి నుంచి మనం ఎటువంటి పరిష్కారాలు, వాళ్ళ నుంచి మనం ఎటువంటి పరిష్కారం మనం తెచ్చుకోవాలి. అప్పుడు
వాళ్ళకి అర్థమవుతుంది మనం నిజంగా సీరియస్గా ఉన్నామా, మనం ఏదో మాట వరుసకు అడగాలి కాబట్టి అడుగుతున్నారు అనే ఇదిలో ఉన్నామా, లేదా వీళ్ళకి నా యొక్క తోడు చాలా అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు నిజంగా దీంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అని రకరకాల స్థాయిల్లో నుంచి సాధువులు ఆలోచిస్తారు. సో మనము ఎంత నాణ్యమైనటువంటి సేవలో భాగంగా మన ప్రశ్నలు వేస్తామో అంతే నాణ్యమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మనం ఆ యొక్క ప్రయోజనం మనం పొందలేకపోతే మనం మనం చాలా కోల్పోతున్నట్టే అర్థం అన్నమాట. సో అందుకని వాళ్ళు రాగానే వాళ్ళు విచారిస్తున్నారు, మిమ్మల్ని చూడడం మా అదృష్టం, సూర్యుని వలె సమస్తం తిరుగుతూ అందరి భయాలు దూరం చేస్తారు. అసలు మీలాంటి వాళ్ళు మేము దర్శించడం కంటే మీరు ఒక లోకం కాదు కదా, 14 లోకాలు తిరుగుతారు, వైకుంఠ లోకాలు తిరుగుతారు, అన్ని లోకాలు తిరుగుతున్నారు. అంటే మేము గుర్తొచ్చాము అంటే అంటే మీరు మా దాకా వచ్చి అసలు మేము మీకు గుర్తున్నామంటే ఇన్ని వేల కోట్ల మంది జీవుల్లో మేము గుర్తున్నామంటే నిజంగా అది మా అదృష్టం. అంటే ఎక్కడో మా మీద మీకు దయ కలిగింది కాబట్టి ఇక్కడ దాకా మీరు వచ్చారు. మీరు వచ్చారు అంటేనే మా తలరాత్రులు మారబోతున్నాయని మాకు అర్థమైపోయింది. మా తలరాత్రులు ఎవరి దగ్గర మీరు పోయినా మీరు పోయేది అందరి దగ్గర పోయి వాళ్ళ తలరాత్రులు మార్చడానికి. సూర్యుడు వలె సమస్తం తిరుగుతున్నారు, ఒక్క దగ్గర కాదు, రెండు దగ్గరలో కాదు, సమస్తం. మీరు పోయిన దగ్గరలో వాళ్ళ భయాలన్నీ వాళ్ళు దూరం చేస్తున్నారు. అంటే వాళ్ళ భౌతిక జీవితాన్ని మీరు సమాప్తం చేసి వాళ్ళని ఆధ్యాత్మిక జీవితం వైపు మీరు నడిపిస్తున్నారు. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోనే భయాలు ఉండవు. నారదుల వారు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా, వాల్మీకి దగ్గర నుంచి తర్వాత మృగారి దగ్గర నుంచి ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరు చూడండి ఎంతమంది జీవితాల్లో ప్రభావితం తీసుకోవచ్చు నారదులు. అక్కడ అక్కడ చూస్తే దామోదరాష్టకంలో మనం ఆ, అలికువేర మణిగ్రీవ ఎక్కడికి పోయినా సరే వాళ్ళ తలరాతలు మార్చేస్తున్నాడు. వాళ్ళని భక్తిలోకి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. వాళ్ళని కుటుంబ వ్యవహారాల్లో ఆసక్తి పెంచుకున్న మేము శివ మరియు విష్ణు ఆజ్ఞలను మేము మర్చిపోయాము. కుటుంబ వ్యవహారాల్లో రాజ్యాలని ఒక పక్క, భార్యాబిడ్డల్ని ఒక పక్క, మంత్రులు, సమస్త రాజ్యంలో ప్రజలు ఈ ఇదిలో పడి మేము ఆ, వానప్రస్థం ఒకటి తీసుకొని మేము మర్చిపోయాం అసలు. ఏది శివుడు ఆజ్ఞలు మాకు దొరికి చెప్పి కూడా, విష్ణు మాకు చెప్పి కూడా గుర్తుకొచ్చి మేము వెంటనే లేదు ఇంకా సమయం ఇంక లేదు మనకి అని చెప్పేసి వెంటనే మేము త్యజించేసి, సో భార్య అయినటువంటి మహర్షిని మేము కుమారుడి యొక్క సంరక్షణ పెట్టి మేము రావాల్సి వచ్చింది. దయచేసి దివ్యజ్ఞానాన్ని బోధించి మమ్మల్ని భౌతిక అంధకారం నుండి విడుదల చేయండి. నారద వారు సమాధానం ఇవ్వసాగారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, మేము అంటే వాళ్ళు సమానత్వం పొందారు, కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ సాధించారని చెప్తున్నాం. అయినా కూడా సాధువు వస్తే మేము ఇంకా అంధకారంలో ఉన్నామండి, దయచేసి మమ్మల్ని కొంచెం విడుదల చేయండి. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా మేమేమి నేర్చుకోలేదు, మాకేమీ తెలియదు, ఇంకా వాళ్ళు ఆ, ఇంకా ఎక్కువ ఆధారపడతారు అన్నమాట. గురువు మీద, భగవంతుడి మీద ఇంకా ఎక్కువ ఆధారపడతారు. అంటే వాళ్ళకి తెలియదు అన్నమాట, వాళ్ళు పరిపూర్ణమైన పాయింట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మేము అధమలము అనే నిజంగా వాళ్ళు జెన్యున్గా లోపల ఫీలింగ్ అదే. అంటే మనకి ఒకసారి పొగిడారు అనుకోండి, మీరు అట్లా లేదండి మాకు అంత లేదు, మేము ఆ స్థాయి కాదు, మేము మీకంటే కానీ మనసులో మనకి లోపల మనం ఆనందపడుతూనే ఉంటాం మనల్ని పొగుడుతున్నారని. కానీ బయటికి మనం అంటాం అలాగా అంతే. అంటే లోపల ఇలా 10 మంది ఇంకొంచెం అంటే బాగుందని మనకి ఫీలింగ్ ఉంటుంది. కానీ బయటికి మాత్రం లేదు మేము మీ అంత కాదు,
మేము అంత సాధన మేము చేయట్లేదనే ఫీలింగ్ మనకి. అలాగే మనని గురువు మెచ్చుకున్నప్పుడు మనం మళ్ళీ అదే ఫీలింగ్లో మనం ఉండాల్సి వస్తుంది. లేదు, మేము ఇంకా చేయాలి, మేము ఇంకా నేర్చుకుని జెన్యున్గా లోపల నుంచి మనకు అలా అనిపించాలి మనకి. జనరల్గా గురువులు పొగడరు, ఎందుకంటే బద్ధజీవులు పొగడ్తని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకొని అది గర్వాన్ని పెంచుతుంది వాళ్ళలో గర్వాన్ని పెంచుతుంది. అంత వాళ్ళకి తెలుసు, ఇంకా వీళ్ళు పొగడ్తని హ్యాండిల్ చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఈ సమయంలో వీళ్ళగాని మనం పొగిడితే వీళ్ళు దీన్ని సరైన భావనలు అర్థం చేసుకోలేక దాన్ని ఆ, అహంకారం వైపు, గర్వం వైపు వీళ్ళు దీన్ని మలుచుకొని ఇతరుల పట్ల వీళ్ళు ఆ, తక్కువ భావంలో వీళ్ళు చూసే అవకాశం వీళ్ళకు ఉంది. దానివల్ల వీళ్ళ భక్తి నాశనం అవుతుంది అని వాళ్ళు పొగడరు. ఎప్పుడు పొగుడతారంటే నిజంగానే ఒక స్థాయి దాటి వాళ్ళ యొక్క శక్తిని దాటి వాళ్ళు ఒక సేవను చేసినప్పుడు, వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు అయినా వాళ్ళు దాటి దాన్ని చేసినప్పుడు జెన్యున్గా వాళ్ళు చెప్తారు. కానీ నిజంగా మనం ఒక మన సామర్థ్యాన్ని దాటి మనం కానీ సేవ కానీ చేసినట్లయి ఉంటే గురువు పొగిడిన దాన్ని వాళ్ళు అప్పుడు రాంగ్గా తీసుకోరు. వాళ్ళు దాన్ని నిజంగానే వాళ్ళు నమ్రమైనటువంటి భావంలో, అంటే వినయ భావంతో దాన్ని స్వీకరించి వాళ్ళకి గర్వం రాదు వాళ్ళకి. ఓకే. కొంతమందిని వాళ్ళని ఉత్సాహపరచడానికి కొంతమందిని పొగుడతారు, అంటే చిన్నపిల్లల్లాగా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రెండు మాటలు మొదట్లో కొంచెం ఉత్సాహపరిచే మాటలు మాట్లాడితేనే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఇంకా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళకి ఎవరి దగ్గర ఎవరిని ఎక్కడ దేని గురించి పొగడాలి, అంటే అంతిమంగా దేనికోసం పొగుడుతున్నాడు అని అంటే వాళ్ళని కృష్ణ భక్తిలో నిలపడానికే. అలాగే ఆయన తిడుతున్నాడు అన్నా కూడా కృష్ణ భక్తిలో నిలపడానికే. ఓకే. మనల్ని పొగిడినా కృష్ణభక్తి నిలపడానికే. అది జనసామాన్యుల్ని కృష్ణభక్తిలో తీసుకురావడానికి. మనం ఎంతో కాలం నుంచి ఉన్నాము, మనకు పొగడ్తలు అవసరం లేదు, మనకు తిట్లు అవసరం ఇప్పుడు. ఓకే. ఎందుకంటే తిట్లు తిట్లు పడితేనే మనం మన భక్తిని ముందు తీసుకెళ్తాం. సో ఎవరిని ఎప్పుడు ఎక్కడ పొగిడితే వాళ్ళు కృష్ణ భక్తికి దూరం కాకుండా ప్రస్తుతానికి కృష్ణ భక్తిలోకి వాళ్ళు బలంగా ముందుకి అడుగులు వేసుకెళ్తారో, ఎవరిని తిడితే వాళ్ళు కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళు వాళ్ళని తిడతాడు. సెంటర్ పాయింట్ వచ్చి జీవులు కృష్ణుడికి దగ్గర కావాలి. సో కొత్త వాళ్ళకి ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఆల్రెడీ సేవలో ఉంటూ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ విధంగా అందరినీ సమానంగానే చూస్తున్నాడు, అందరినీ సమానంగానే చూస్తున్నాడు. కానీ మనకి వాళ్ళు మాత్రమే పొగుడతాడు, వీళ్ళ మాత్రమే తిడుతున్నాడు, వీళ్ళ మాత్రమే తక్కువ చూస్తున్నాడు, వాళ్ళ మాత్రం ఎక్కువ చూస్తున్నాడు అని మనకుండేటువంటి, మనకు ఆల్రెడీ ఉంది కదా మన మురికి లోపల. ఓకేనా? మనం ఆ లెన్స్లోంచి కానీ మనం చూసామనుకోండి, డెఫినెట్గా మనం అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులకే వెళ్తాము. సో అందువల్ల ముఖ్యంగా వైష్ణవ ఆచార్యుల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీగా. సో వీళ్ళు ప్రచేతలు ఆల్రెడీ వీళ్ళు పరిపూర్ణులైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క లక్షణాలు, పరిపూర్ణమైన లక్షణాలు ఏంటి అని అంటే, మేము చాలా అధములం అండి, దయచేసి మమ్మల్ని ఈ అంధకారం నుంచి మమ్మల్ని బయటపడేసేయండి అని అడుగుతున్నారు చూసారా. పర్ఫెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇది వాళ్ళు నిజంగానే వాళ్ళు పరిపూర్ణ చెందారనడానికి ఇవి సూచనలు అనమాట మనం.
అప్పుడు నారద వారు సమాధానం ఇస్తున్నారన్నమాట. అన్ని ఆధ్యాత్మిక సాధనలకు లక్ష్యం భక్తితో సేవే. అంతిమంగా వాళ్ళు భగవంతుడికి, భగవంతుడి యొక్క ఆ, ప్రతినిధి అయినటువంటి గురువుకి సరెండర్ అవ్వడమే. ఆ శరణాగతిలో భాగంగా సేవలో పాల్గొనడం. వాళ్ళు ఏ మార్గం నుంచి రానియండి, వాళ్ళు ఏ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రానియండి, వాళ్ళు ఏ సాధన చేయనియండి, వాళ్ళు ఎన్ని యజ్ఞాలు యాగాలు ఏ ఆ, ధ్యానాలు తపస్సులు ఏమైనా చేయనియండి, అంతిమంగా వాళ్ళు భగవంతుడి యొక్క సేవలోకి రావాల్సింది. ఈ జన్మలైనా సరే, వేల జన్మలైనా సరే, కోట్ల జన్మలైనా సరే, భగవంతుడి యొక్క ప్రతి గురువు యొక్క ఆజ్ఞలకు ఆదేశాలకు వాళ్ళు కట్టుబడి వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళ సేవలో నిమగ్నం అయ్యేంత వరకు మనకి ఇక్కడ నుంచి విముక్తి అయితే ఉండే అవకాశం లేదన్న. మన జన్మ, కర్మలు, జీవితము, మనసు మరియు వాక్కులు భగవుడి యొక్క సేవ నిమగ్నమైనప్పుడు మాత్రమే పరిపూర్ణత. మన జన్మలో మనం కోటీశ్వర్లు అవ్వచ్చు, మనం బిచ్చగాళ్ళు అవ్వచ్చు. మన కర్మలు మనకి గొప్ప గొప్ప కర్మలు చేసే ఉన్నతమైన పదవుల్లో ఉండొచ్చు, లేకపోతే కాకపోవచ్చు. మన జీవితం ఒకసారి సుఖంగా పోతూ ఉండొచ్చు, లేకపోతే అస్తవ్యస్తం అవుతూ ఉండొచ్చు. మన మనసు, వాక్కులు అన్నీ కూడా భగవంతుడి సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే, అది ఎలాగైనా ఉండండి, అది పరిపూర్ణం అవుతుంది. అలాగే మూడు రకాలైనటువంటి ఒక నాగరికమైనటువంటి జన్మలు ఉన్నాయి. అంటే ఇటువంటి జన్మలు కానీ ఉన్నాయంటే అవి నాగరికమైన జన్మలు ఉన్నాయండి, మూడు రకాలుగా. ఒకటి, మానవ జన్మ దొరికింది. ఆ మానవ జన్మలో గురువు నుండి దీక్షను పొందాం. గురువు నుండి దీక్షను పొందినటువంటి జీవితమే నాగరికతమైనటువంటి జీవితం. నాగరికమైన మానవ జన్మలు అవి. అంటే దీక్షలోకి రాలేదని, ఇంకా నాగరికమైన స్థితిలోకి రాలే ఇంకా అని. ఇంకోటి, యజ్ఞాలు నిర్వహించడానికి కావాల్సిన దీక్షలు తీసుకోవాలి. యజ్ఞాలు నిర్వహించడానికి దీక్ష అంటే బ్రాహ్మణ దీక్ష. ఒకటేమో హరినామ దీక్ష, రెండోదేమో యజ్ఞాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి దీక్షలు, అంటే ఫుల్ ఎక్స్పర్ట్ అన్నమాట, అంటే బ్రాహ్మణ దీక్షలు. తర్వాత వైదికమైనటువంటి క- ఆ, సో ఫస్ట్ మూడు మానవ జన్మలు తీసుకోవాలి కదా. ఒకటి, మానవ జన్మ దొరకాల. ఆ మానవ జన్మలో గురువు నుండి దీక్ష పొందాలి. మూడు, యజ్ఞాలకు నిర్వహించే దీక్ష కూడా పొందాలి. ఓకే. అంటే మానవ జన్మ అంటేనే వాళ్ళు ఎంతో కొంత వైదికమైనటువంటి ధర్మాలని, కర్మల్ని చేసే వాళ్ళని మానవ జన్మ అంటారు. అటువంటి జన్మ ఉండాలి. అలాంటి జన్మతో అక్కడ అయిపోకుండా గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి. ఆ తర్వాత యజ్ఞ నిర్వహించడానికి కూడా దీక్ష తీసుకోవాలి. మానవ జన్మ అండ్ ఆ మానవ జన్మ నుంచి గురువు యొక్క దీక్ష, ఎస్పెషల్గా మేము సరెండర్ అయ్యామనే దానికి. ఆ తర్వాత ఏం కార్యక్రమాలు చేయాలి దానికి యజ్ఞాలకు సంబంధించిన దీక్ష, అంటే మంత్ర దీక్ష. మానవ జన్మ అయి ఉండాలా. అది ఎటువంటి మానవ జన్మ అయి ఉండాలి? వైదిక ధర్మాల్ని పాటించే మానవ జన్మ అయి ఉండాలి. ఆ తర్వాత గురువుకు సరెండర్ అవ్వాలి, అంటే హరినామ దీక్ష. ఆ తర్వాత ఎటువంటి కార్యాలు చేయాలి దానికి యజ్ఞాలు నిర్వహించే దీక్ష, అంటే మంత్ర దీక్ష, బ్రాహ్మణ దీక్ష. ఈ మూడు ఈ మూడు ఉన్నట్లయితే అది మూడు రకాల నాగరికమైనటువంటి మానవ జన్మలు అవి. ఇక్కడ నవాన్ పడింది కదా, అది యాక్చువల్గా మూడు రకాలైనటువంటి మానవ జన్మలు అన్నమాట. ఆ తర్వాత ఇంకేమని చెప్తున్నారు? ఒకవేళ ఆ దీక్షలు పొందాము, వైదిక కర్మలు చేశాము, మానవ ఆయుష్ ఉంది, వైదిక విద్య, తపస్సు, వాక్శక్తి, మానసిక కల్పన, ఉన్నతమైన బుద్ధి, నిపుణత, బలము, ఇంద్రశక్తి అన్నీ ఉన్నాయి. కానీ వీటితో భక్తి చేయలేకపోతే పోతే అన్నీ వ్యర్థమే.
చాలా మంది దీక్షలు తీసుకుంటారు. కానీ గురువుకు సరెండర్ అవ్వరు తర్వాత. అంటే మేము దీక్ష పొందాం కదా, మేము ఇప్పుడు ఆయనకంటే చాలా గొప్పవాళ్ళు అయిపోయాం మేము. దీక్ష తీసుకున్నాము అంటే ఇంకా బాధ్యత పెంచుకున్నామని అర్థం. ఇంకా సేవలో నిమగ్నం అవ్వడానికి నేను తయారయ్యాము అని అర్థం. సాధన పెంచుకోవడానికి నేను తయారయ్యాము అని అర్థం. ఇంత ముందు కంటే మేము ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇంకా ఎంత ఎక్కువ పాల్గొంటే అంత ఎక్కువ స్మరణకి, నేను కృష్ణుడి యొక్క స్మరణకి నేను వెళ్ళగలుగుతాను. ఎంత ఎక్కువ నేను సేవలోకి వెళితే అంత ఎక్కువ నేను నాలో ఉన్న కామక్రోధ మోహ మదమత్సరాలు నేను కడుక్కోబోతున్నానని అర్థం. అంత త్వరగా నేను ఈ నుంచి బయటపడిపోతున్నానని అర్థం. సో దీక్షలు తీసుకొని మన సాధన, మన సేవలు పెంచకపోతే, ఎస్పెషల్గా భక్తియుత సేవలో ఉండకపోతే, అప్పుడు మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నట్టే. ఇంతేకాకుండా మనకు మేధస్సు ఉండొచ్చు, తపస్సు ఉండొచ్చు, తపస్సు చేస్తూ ఉండొచ్చు, లేదా గొప్ప గొప్ప శాస్త్రాలను చదివేటువంటి భాగ్యం మనకు కలగవచ్చు. అందరికీ ఈ భాగ్యాలు లేవు. అలాగే మనకి మానసికంగా కావచ్చు, లేదా శారీరకంగా చాలా బలం ఉండొచ్చు మన దగ్గర. ఇవన్నీ మనకి ఖచ్చితంగా ఉపయోగమే మనకి. ఎప్పుడు కృష్ణుడి సేవలో పెట్టినప్పుడు. కృష్ణుడి సేవలో పెట్టకపోతే ఇవన్నీ మనకి మనకి గర్వాన్ని తీసుకొస్తాయి. మనకి అహంకారం తీసుకొస్తాయి ఇవన్నీ కూడా మనకి. ఏ, నేను నేను మాత్రం ఇక్కడ దీక్షలు తీసుకొని ఇక్కడ ఎవరు చూసారా, ఇంకా దీక్షలే తీసుకోవాలి వీళ్ళంతా. మేము దీక్షలు తీసుకో ఉన్నాం. మేము దీక్షలు తీసుకున్నాం కాబట్టి అందరూ మా కింద ఉండాల్సిందే. మేము చెప్పినవన్నీ జరగాల్సిందే. అంటే మాది కొంచెం హయ్యర్ స్టేజ్ మాది. సో దీక్షలు తీసుకున్నాము అంటే మేము ఇంకా వీళ్ళకంటే ఆ, సామాజికమైనటువంటి సామాజిక దృష్టిలో ఉన్న హీనమైనటువంటి సేవల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని అర్థం. అంటే సరెండర్ అవ్వడం అంటే ఇంతకంటే కూడా ఇంకా తక్కువ పొజిషన్కి వెళ్ళినా సరే మేము దాని అదృష్టంగా భావిస్తాం మేము అని. అట్లాంటి ఒక భావనని పెంపొందించుకోవడం. అట్లాగే అష్టాంగ యోగం, సాంఖ్య యోగం, సన్యాసం, వేదాధ్యయనం, ఇతర మంగళకర కార్యంలో హరిని సాక్షాత్కారం పొందడంలో ఉపయోగపడవు. కేవలం నేను అష్టాంగ యోగం చేశాను, సాంఖ్య యోగం చేశాను, సన్యాసం తీసుకున్నాను, వేదాధ్యయనం చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, కానీ ఇవేవి కూడా హరిని సాక్షాత్కారం పొందడానికి ఉపయోగపడకపోతే అవి మనకు ఉపయోగపడవు. ఇవేవి మనకి హరి హరి సేవల్లో మనం ఉపయోగించలేకపోతే మనకి అవి ఏ విధంగానూ మనకి ప్రయోజనం తీసుకురాలేము మనకి. పెద్ద ఇల్లు ఉంది, ఏం ప్రయోజనం దాంట్లో? హరికి సంబంధించిన ఎటువంటి కార్యం జరగడం లేదు. మనం గొప్ప హోదాలోకి వెళ్ళాం, ఇప్పుడు మనం పెద్ద పొజిషన్కి వెళ్ళాం. ఆ పొజిషన్ని 10 మందిని కృష్ణుడి సేవలోకి తీసుకురావడానికి మనం ఉపయోగించలేకపోతే ఆ హోదా దేనికి? మనకి భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, లేదా మంచి శారీరక బలం ఇచ్చాడు, ఏం ప్రయోజనం భగవంతుడి సేవలో లేదు. మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని పెట్టుకొని మనం మంగళహారతికి వస్తూ మనం వీలైనంత వరకు ఎక్కువ శారీరక సేవలు చాలా ఉంటాయి మనకి భగవంతు సేవలో. వాటికి ఉపయోగపడకపోతే నేను ఎందుకు ఇంకా? మనం అష్టాంగ యోగం చేస్తున్నాం ఆరోగ్యం బాగా తెచ్చుకోవడానికి. ఆ ఆరోగ్యంతో మనకి భగవద్ సేవలోకి ఉపయోగించలేకపోతే అవన్నీ మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం ఎందుకు, మళ్ళీ బోధించడం ఎందుకు అవన్నీ? ఆరోగ్యం బాగుండాలి, బట్ దేనికోసం ఆరోగ్యం బాగుండాలి, దేనికోసం ఆరోగ్యం చూసుకోవాలి. మన మంగళహారతులకి, ఆ, మనం ఇతర సేవలకి, రేపు గొప్ప గొప్ప కార్యాలకి మన శరీరం ఉపయోగపడకపోతే మన ఆరోగ్యం పెట్టుకోవడం ప్రయోజనం ఏంటి? అన్ని మంగళకర కార్యముల్లో ఆత్మసాక్షాత్కారమే లక్ష్యము, కానీ పరమాత్ముడైన హరిని తృప్తిపరచడమే లక్ష్యము. ఎందుకంటే ఆ కార్యం వలన తనను తాను అర్పించుకుంటాడు. ఫస్ట్ ఆత్మసాక్షాత్కారం కోసం అన్ని కార్యక్రమాలు మంగళకరమే అయిపోతాయి. ఆత్మసాక్షాత్కారం కోసం ఉపయోగించుకునే కార్యాలు అన్ని మంగళ కార్యాలే. నేను ఆత్మను తెలుసుకున్నాము,
సాక్షాత్కారం పొంది ఇప్పుడు ఆత్మ తెలుసుకున్న తర్వాత ఇంకేం చేయాలి? పరమాత్మని ఎట్లా మనం హరిని కృష్ణుని ఎట్లా మనం తృప్తిపరచాలా అని ఆలోచించాలి నెక్స్ట్. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా తనను తాను అర్పించుకోవడమే భగవంతుడికి, తనను తాను శరణాగతి పొందడమే నెక్స్ట్. అలా కాకపోతే ఇవన్నీ వేస్ట్ మనకి. ఇంకా ప్రతి నిత్యం కాలం అంటే మానవ ఆయుష్ అంటే మన కాలం అన్నీ భగవాన్ సేవలో ఉపయోగపడకపోతే మనం జస్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాలని మనం అట్లా వ్యర్థం చేసేస్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా మనం చూస్తే గనక నార నారద వారు చెప్తున్నారు, ఏ విధంగా మనకిచ్చినటువంటి మనం పొందినటువంటి ఆ, గొప్ప లక్షణాలు గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు లేనివి మనకు మాత్రమే ఉన్నాయి అంటే భగవంతుడు మనం వాటిని ఆయన సేవలో ఉపయోగించమని మనకి ఇచ్చాడు. అలా కానప్పుడు సమస్తము వ్యర్థమే అని చెప్పేసి నారదుల వారు ఒక్కొక్క సమాధానం చెప్తూ ఇంకా ఆయన కొనసాగిస్తాడు. అది మనం రేపు చూస్తాము. సో ప్రచేతలు ఆయన రావడం, నారదు వాళ్ళ మధ్యలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. రావడంతోనే వాళ్ళు మమ్మల్ని ఈ అంధకారం నుంచి మమ్మల్ని బయటపడేయడానికి తగిన దివ్య జ్ఞాన బోధించండి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. దానికి తగినట్టుగా అన్ని ఆ, ఆధ్యాత్మిక సాధనకి లక్ష్యం భక్తియుత సేవే అని చెప్పేసి ఆయన నిర్ధారించడానికి తగిన ఆధారాలు కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు 6:47 శ్లోకం చెప్పినట్టుగా నా నా అభిప్రాయం ప్రకారంగా అత గొప్ప యోగి ఎవరు అంటే నిరంతరం నా గురించి చింతిస్తూ నా కార్యంలో నిమగ్నం అవుతూ నా సేవలోనే ఉంటూ ఉండేటువంటి యోగి అందరి యోగుల్లో కంటే అత్యంతమైనటువంటి ఆ, ఉన్నతమైనటువంటి యోగి అని చెప్పేసి ఆయన నిర్ధారించాడు. అదే నారద వారు చెప్తున్నారు ఇప్పుడు. అదే సాధువులు చెప్తారు, అదే గురువులు చెప్తారు. ఆ పరంపరలో క- ఆ, ఉన్న ఎవరైనా సరే అదే మూడ్లోనే ఉంటారు వాళ్ళు. సో మనల్ని ప్రభుపాదుల వారు కూడా అదే మూడ్లోకి మనల్ని కూడా నడిపిస్తున్నారు. సో ఇది మనం గమనించుకొని తగిన విధంగా మనం ఆ, మన జీవితంలో మనం ఆ, ఎదగాలి. దానికి ఉన్నటువంటి ఆ, అవకాశాలు ఉంటే మనం వాటి అందిపుచ్చుకొని ఎంతవరకు అవకాశం ఉంటే ఈ ఆయుష్ ఉన్నంత వరకు మన శక్తి ఉన్నంత వరకు మనకి ఇంకా మన బుద్ధి సరిగ్గా పనిచేస్తున్నంత వరకు మనం ఆ, ఈ- ఆ, ఎంతవరకు ఒక సాధువు యొక్క సాంగత్యాన్ని మనం అత్యంత ప్రయోజనం పొందడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఓకే. సో మిగిలింది మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. जगतगुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. पिताय गौर प्रेम